ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బంది కలుగుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందటం లేదు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లేదని చెబుతూ ఫీజులు గుంజుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా సరిపడా సిబ్బందిని పెట్టాలని కోరుతున్నారు జనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 125 మంది ఆరోగ్య మిత్రులతో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఉద్యోగ నియామకాలు జరగలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 68 మంది ఆరోగ్య మిత్రులు మిగిలిపోయారు. అందులో ఖమ్మం జిల్లాలో 38 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 30 మంది సేవలందిస్తున్నారు. జిల్లా రెండుగా విడిపోయిన ఉమ్మడి జిల్లాకు ఖమ్మం కేంద్రంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అవసరమైన స్థాయిలో ఆరోగ్య మిత్రులు లేకపోవడంతో రోగులకు ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ సేవలు ఆశించిన స్థాయిలో అందట్లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ అట్లనే ఆరోగ్యశ్రీ అనుబంధంగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో కానీ ఆ వైద్య సేవలు పొందలేకపోతూ ఉన్నారు. అక్కడ ఆ సంబంధిత విభాగాలు ఉన్న ఆసుపత్రులకు వెళ్ళినా కానీ అక్కడ ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేక, ఆరోగ్య మిత్రులు లేకపోవడం వల్ల వైద్యం పుచ్చుకునే పరిస్థితులు లేక కొంతమంది చనిపోతూ ఉన్నారు. అధిక రూపాయల డబ్బులు ఖర్చు చేసుకొని అప్పులు పాలయ్యి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు దాపురిస్తూ ఉంది. ఖాళీలు ఏదైతున్నాయో పూర్తిగా ఎంబటనే నింపాలి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏర్పడిన సమయంలో ఉమ్మడి జిల్లాలో కేవలం 10 ఆసుపత్రులకే అనుమతులు ఉండేవి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు 55 వరకు ఉన్నాయి. అందులో ఖమ్మం జిల్లాలో 31 ప్రైవేట్, 8 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 9 ప్రైవేట్, 7 ప్రభుత్వ ఆసుపత్రులకు అనుమతులు ఉన్నాయి. కానీ సిబ్బంది కొరతతో మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆరోగ్య మిత్ర అని చెప్పేసి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఆ నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజుకి ఈ రోజుకి హాస్పిటల్స్ సంఖ్య, ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసుకున్న సంఖ్య పెరిగిపోయింది. ఈ ఆరోగ్య మిత్ర సేవలను కూడా లేకపోవడం అనే దాన్ని కూడా అనేక ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇలా పేద ప్రజల్ని డబ్బులకి దండుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆరోగ్య మిత్ర నెట్వర్క్ సంబంధించిన ఉద్యోగుల సంఖ్యని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు లేవని చెబుతూ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 7,12,461 రేషన్ కార్డులు ఉండగా వారంతా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్కు అర్హులే. రోగి ఆసుపత్రులకు వచ్చి సేవలు పొందే సమయంలో ఆరోగ్య మిత్రులదే కీలక పాత్ర. అర్హులైన రోగులకు రిజిస్ట్రేషన్, ట్రస్ట్ నుంచి అనుమతులు పొందడంతో పాటు డిశ్చార్జ్ అయ్యే వరకు వారి సేవలు కీలకం. సరిపోను ఆరోగ్య మిత్రులు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఇవాళ గతంలో 130 మంది దాకా ఆరోగ్య మిత్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఈరోజు 60 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఎంప్లాయీస్ లేకపోవడం వలన ఇవాళ ఏదైనా అప్పటికప్పుడు అత్యవసర పరిస్థితిలో కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసేటువంటి ఆరోగ్య మిత్రులు అక్కడ అందుబాటులో లేకపోవడం వలన అది అవకాశం ఉన్నా, చేయడానికి అవకాశం ఉన్నా కానీ కార్పొరేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కానివ్వండి, ఆరోగ్యశ్రీని అప్రూవల్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఉన్న ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సుమారు మరో 100 మంది ఆరోగ్య మిత్రులు అవసరం ఉంటుందని అధికారుల అంచనా. సాధారణంగా ఆరోగ్య మిత్రులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. కానీ సరిపోను సిబ్బంది లేక ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు ఆర్ఎంపీల వల్ల కూడా ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులైన రోగులు దూరం అవుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ 10 మందిని అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. కానీ ఆ 10 మందితో సేవలు పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితి. అవసరమైనంత సిబ్బందిని వెంటనే తీసుకోవాలని కోరుతున్నారు జనం.